నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చాలా హాట్గా సాగుతున్నటువంటి అంశం ఏంటంటే గో బ్యాక్ మార్వాడి. ఈ గో బ్యాక్ మార్వాడి అనేది చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మన తెలంగాణ మన అస్తిత్వం కోసం మనం పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరువేరు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఒక శాంటిటీ ఉంది, దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనే దానికి చాలామంది అర్థం లేదు అంటున్నారు. ఇది అనవసరంగా ఏదో రాజకీయం చేస్తూ ఉన్నారు దీన్ని. ఇది ఎవరికి ఉపయోగం తెలియదు, కానీ దీని వెనకాల కొన్ని రాజకీయ పార్టీలు ఉండి నడిపిస్తున్నాయంటూ కూడా చాలామంది రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అసలు ఒక మార్కెట్లో జరిగిన చిన్న గొడవని ఇష్యూని పెట్టుకుని ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. కానీ ఆ గొడవ ఎందుకు జరిగింది ఏంటనేది మన విషయంలోకి వెళ్తే, ఆ గొడవలో ఏదైతే మార్వాడి వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక దళిత సోదరుని అవమానకరంగా మాట్లాడి అతన్ని కొట్టడం వల్ల ఇష్యూ జరిగిందన్నారు. నిజంగా కొట్టడం తప్పు, అది అందరం ఖండిస్తాం. దానికి చట్టాలు ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చట్టాల దగ్గరికి వెళ్ళి వాటిని క్లియర్ చేసుకోవాలి. అంత మాత్రం చేత గో బ్యాక్ మార్వాడి అంటారా అని చెప్పేసి వాళ్ళు కూడా, మార్వాడీలంతా కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి అంశం. ఏదేమైనా కూడా మార్వాడీలు ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఏదైతే కల్తీ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, సామాన్యుల్ని వేరే వ్యాపారస్తులను బతికినిచ్చే పరిస్థితి కనపడటం లేదంటూ కూడా కొన్ని వాదనలు ఉంటాయి. ఇలా రకరకాల ఇష్యూస్ నడుస్తున్న నడుమ తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి అనే అంశం చాలా హాట్గా సాగుతుంది. ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి. మరి సార్తో మాట్లాడదాం. నిజంగా మరి గో బ్యాక్ మార్వాడి అనే అంశం మీద సార్ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, గో బ్యాక్ మార్వాడి, గతంలో మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మీరు ఉండడం వల్ల మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు అన్నీ దోచుకుపోతున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం వేరుపడ్డాయి. ఇప్పుడు ఎవరి రాష్ట్రాలు వాళ్ళు పాలించుకుంటున్నారు. అందరం హ్యాపీగా ఉన్నాం. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ కొన్ని అంశాలలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇలాంటి గో బ్యాక్ మార్వాడి అనే అంశం బయటికి రావడం జరిగింది. అది ఎందుకు జరిగింది ఏంటనేది కూడా మన అందరికీ తెలిసిన విషయం. మరి గో బ్యాక్ మార్వాడి అనే అంశానికి మీరు ఏ విధంగా ఉన్నారు అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకు ఫస్ట్ ఒక క్లారిటీ రావాలి మీరు చెప్పిన దాంట్లో. అవును, గో బ్యాక్ ఆంధ్ర తప్పు నినాదం. తెలుగు వాళ్ళుగా విడిపోయి కలిసి ఉందాం అనుకున్నాం, కలిసి ఉన్నాం. ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదే. 40 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అది కొందరు రాజకీయ నాయకుల గేమ్ అది. అవును, అది 2 ముఖ్యమంత్రి చైర్లు అయినాయి, 2 రకరకాల చైర్లు అయినాయి తప్ప ప్రజలు ఎప్పుడు విడిపోదలుచుకోలేదండి. ప్రజలే విడిపోదలుచుకుంటే భారత రాజ్యాంగం ఎందుకు ఉంటుందండి? భారతదేశాన్ని ఏకతగా ఉంచాలా, ఐక్యతగా ఉంచాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ సుమారు 563 సంస్థానాలని ఒకటి చేసి దేశాన్ని నిలబెట్టిన వ్యక్తులలో. ఓకే. రెండోది, దేశానికి స్వాతంత్రం గురించి ఇదంతా ఇప్పుడేదో గోబ్యాకుల గురించి తర్వాత చెప్తాను మీకు. దేశ స్వాతంత్రంలో కులాలు ఏందండి? కులాలు కొత్తగా సుమారు ఈ రోజున్న భారతదేశం, అఖండ భారతదేశం, లేకపోతే విడిపోక ముందున్న పాకిస్తాను, తూర్పు పాకిస్తాను, అక్కడున్న అన్ని మతాలు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, 200 సంవత్సరాలు దేశ మాత శృంఖలాలు దింపడానికి ప్రాణాలు అర్పించారు. అవును సార్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఎవడైతే ఈ మధ్యన మైక్ దొరికింది కదా, పైపు దొరికింది కదా, నోటికి వచ్చింది మాట్లాడితే ఎట్లా అంటే గో బ్యాక్ మార్వాడి అంటావా? అంటే ఎందుకంటూ రేపు గో బ్యాక్ ఒరిస్సా అంటావా? రేపు గో బ్యాక్ వెస్ట్ బెంగాల్ అంటావా? ఏమేమంటారు? ఇంకా గో బ్యాక్ రాజస్థాన్ అంటారా? గో బ్యాక్ తమిళనాడు అంటావా? ఇదా భారత రాజ్యాంగం? ఇదా ఈ దేశాన్ని లక్షలాది మంది ఆత్మార్పణ చేసి స్వతంత్ర సమరయోధులు కలలు కన్న భారతదేశం ఇదా? ఏం మాట్లాడుతున్నాడు? దాని మీద పనికిరాని ఛానళ్ళు, పనికిరాని చర్చలు, ఇదా? ఏంది అసలు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని? అంటే మొత్తం ఒకరిని గో బ్యాక్ తమిళనాడు, గో బ్యాక్ కర్ణాటక, గో బ్యాక్ ఇప్పుడు మరి అట్లా అనుకుంటే అసలు తెలంగాణలో వరి నాట్లంతా బీఆర్ వాళ్ళు ఎత్తున్నారు. మరి వరి నాట్లు ఎవడేయాలా? మరి చర్చలలో ఉన్న వాళ్ళు రమ్మనండి. ఎవరైతే చర్చలలో గో బ్యాక్ అంటున్నారో అదో ఇదో అంటారు కదా, రేపు గో బ్యాక్, ఇప్పుడు వీడు ఒక్కడు అంటాడు, రేపు వీడి ఇంకోటి అంటాడు గో బ్యాక్ వెస్ట్ బెంగాల్ అంటాడు. మరి ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతంలో మ్యాక్సిమం వరి నాట్లు వేసేదంతా, మరి ఇంకా వరి ఎక్కడికి వెళ్ళి వండుతుంది, వడ్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇప్పుడు గో బ్యాక్ ఒరిస్సా అంటారు. ప్రతి హోటళ్ళలో ఉన్నదంతా ఒరిస్సా పిల్లలే.
ఒకడు గో బ్యాక్ నార్త్ ఈస్ట్ అంటాడు, ఒకడు రెస్టారెంట్లల్లో దీని ప్రతి చోట వాళ్ళే పని చేస్తున్నారు. అవును. మరి ఇలా ఇది అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ముక్కలుగా చేయాలనుకుంటున్నాం. మళ్ళీ సంవత్సరాల తరబడి, శతాబ్దాల తరబడి బానిసత్వంలో మగ్గి, కులాల మధ్య విడిపోయి, ప్రాంతాల మధ్య విడిపోయి ఒక్కటైన జాతిది. ఎవడన్నా ఇంకోసారి మాట్లాడితే దేశ చట్టాలు కఠినంగా తయారు చేసి ఇదే మరి ఇవన్నీ చేసి ఏం చేస్తారు? గో బ్యాక్ చట్టాలు చేసి వెల్కమ్ రోహింగ్యాస్, వెల్కమ్ బంగ్లాదేశ్ ఆక్రమణదారులు, వెల్కమ్ పాకిస్తాన్ ఆక్రమణదారులు, ఇది అమ్మి కావాల్సింది లేదు. ఇంకా లేకపోతే కొందరు అన్నట్లు పాలస్తీనా బ్యాగ్ సంకలేసుకున్నట్లు వెల్కమ్ పాలస్తీనా అంటారా? గజా ఎవడండి బుద్ధి తక్కువడు. తప్పులు ఉంటే సరిదిద్దుకుందాం. అవును, గొడవలు అవుతాయి. ఒక్క మనిషికి గొడవ అవుతాయి ఏమవుతుందండి? రోజు ఎంతమందికి అవుతారు? తెలంగాణ మరి ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు? మరి తెలంగాణ వాళ్ళు తెలంగాణ గొడవ పడుతున్నాడు. మరి ఎట్లా అంటే ఇక ప్రతి ఒక్కడు ప్రధాన పక్కూరోడు గొడవ పడతాడు. గో బ్యాక్ అంటావా అని చెప్పండి మీరు. అవును, మీరు అంటున్నారు వ్యాపారాలు. ఏంది వ్యాపారాలు? తప్పు. వ్యాపారాలు చెప్పితే చేస్తారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మేము చేస్తలేమా? అందరూ చేస్తున్నారు. ఆంధ్రాలు చేస్తున్నారు, బంగ్లాదేశ్లో చేస్తున్నారు, ఢిల్లీలో చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నారు. మరి తెలుగు వాళ్ళు వెళ్ళి, తెలంగాణ వాళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో కాంట్రాక్ట్ చేస్తున్నారు, దుబాయ్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాడు గో బ్యాక్ తెలంగాణ అంటే అమెరికాలో పోయి జాబ్ చేస్తున్నారు. గో బ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. గో బ్యాక్ తెలంగాణ అంటే సుమారు 17 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు గల్ఫ్ కంట్రీస్లలో. వాడు గో బ్యాక్ అనడం అప్పుడు ఎట్లా అంటే వీడికి ఒక్కడికి ఉండదు గో బ్యాక్ పదం. వీడికి ఒక్కడికి తెలుస్తుంది, ప్రపంచంలో వీడికి తెలుదా? ఈరోజు ప్రపంచం ఒక గ్లోబలైజ్ అయింది. గ్లోబల్ మనం చేసే ప్రవర్తనలు, చేసే చర్యలు అక్కడ మన కళ్ళకు ఒక ప్రపంచంలో ఎఫెక్ట్ కాకూడదు. ఈరోజు నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు అక్కడ అమెరికా ఉంటాడు, వీడు కూడా గో బ్యాక్ అంటాడు. నువ్వేదైనా అక్రమాలు ఉంటే సరిదిద్దుదాం. అవును, వ్యాపారాలు చేస్తే తప్పేందండి? వ్యాపారాలు చేయమనండి, సక్రమంగా చేయమనండి. అందరూ చేస్తున్నారు, కల్తీలు చేస్తున్నారు. కల్తీ చాలా మంది అవినీతి చేస్తున్నారు, కల్తీ 100 మంది చేస్తున్నారు. తెలుగు వాళ్ళు కూడా చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. దాని కులం ఎందుకు? మార్వాడి వాడు ఒక్కడే చేస్తున్నాడా? మార్వాడి వాడు ఒక్కడే చేస్తున్నాడా? మరి 12 సార్లు దొరికింది ఆవు కలబేరాలతో ఆయిల్ అనుకుంటా ముస్లిం సోదరులు కలిపినారు. మరి అప్పుడు ఏం చేశారు అని? ఏం వ్యాపారాలు చేస్తలేం మనం? విత్తనాల కల్తీ కూడా మార్వాడే చేస్తున్నాడా? పాల కల్తీ వాడే చేస్తున్నాడు. మరి పాలల్లో పౌడర్లు యూరియా కలిపిన నా కొడుకుల సంగతి ఏంది? మరి ఆ నా కొడుకుల సంగతి ఏంది? పసిపిల్లలు తాగే పాలల్లో యూరియా కలిపిన నా కొడుకుల సంగతి ఏంది? ఏం మాట్లాడుతున్నారండి? ప్రతి వ్యాపారంలో అందరు ఉన్నారు. మంచి ఉంది, చెడు ఉంది. చెడుని సరిదిద్దుదాం, మంచిని ప్రోత్సహిద్దాం. కానీ వాళ్ళ వ్యాపారాలు పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చేతి వృత్తులన్నీ కూడా ఏం చేతి వృత్తులు చేసే వాళ్ళకి పని లేకుండా పోతుంది. ఇప్పుడు మంగళ చేపలు పెట్టే వాళ్ళు కూడా మంగళ చేపలు వాళ్ళే పెట్టేస్తారు. ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారని పెట్టారు కదా, పాత బస్సు ముస్లిమ్స్ పెట్టారు. మరి వాళ్ళందరూ ఇళ్ళ కొడతారు. ఇప్పుడు గో బ్యాక్ అంటావా? యూపీకి వెళ్ళి ముస్లిమ్స్ వచ్చి పెట్టారు. చెప్పండి. ఇప్పుడు కట్టిక దుకాణాలు ఉన్నాయి, లాండ్రీలు అన్నీ యూపీ ముస్లిమ్స్ వచ్చి పెట్టారు. ఇప్పుడు వాళ్ళని గో బ్యాక్ యూపీ ముస్లిమ్స్ అంటావా? చెప్పండి కదా. చేతి వృత్తులు అంటే ఇవన్న బంగారు వృత్తి. నువ్వు నేను అది ఎవడో డబ్బు ఉన్నోడు కొంటాడు. 90% మారువడ్డలు చేసేటి అసలు సామాన్యులకు ఎఫెక్టే కాదు. బంగారు కొట్టు. కానీ ఆ బంగారంలో యురేనియం ఏదో సంథింగ్ అది కలపడం వల్ల ఏం కలుపుతారండి? అది మొత్తం అంతా లేడీస్ కి చాలా ఇబ్బంది. లేడీస్ లేదు, లేదా దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కూడా చాలా మంది మాట్లాడుతారు. అవన్నీ అబద్ధాలు. 4 కోట్ల మంది వేసుకుంటున్నారు మెడలల్లా. క్యాన్సర్లు వాళ్ళకి రాలేదు, పోలేదు. అవన్నీ ఎందుకు మాట్లాడతారు? ఎవరో పనికిరానోడు మాట్లాడిన అవి ఏమనండి? బంగారం మనకు అన్ని ఒక టెస్టెస్ ఉన్నాయి, అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. నీకు 916 అంటే నీకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి? గోల్డ్ సిల్వర్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి? అది అంత ఉంటుంది. 99.6 ఇదంటే మిగతా పర్సెంటేజ్ ఏది ఎంత కలపాలా, రాయి ఎంత కలపాలా, వెండి. ఇదంతా బిజినెస్ అండి, ప్రతి ఒక్కరికి తెలుసు. తెలివి తక్కువ ఏదో ఈ మధ్యన వీడియోలలో మనం ఏదో వైరల్ కావాలా లేకపోతే నోటికి వచ్చింది మాట్లాడాలని కాదండి. ఇప్పుడు ఒక్కటి గమనించాల్సిందంటే భారతదేశం ఐక్యత ఉందాం, భారతీయులందరం ఐక్యత ఉందాం, మతాలకు అతీతంగా ఐక్యత ఉందాం. మళ్ళీ మీరు మతాలను కూడా అది విడదీయకండి. అది విడదీయని బంధం. ఇక క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా అది విడదీయని బంధం. గాలి మనదే, నేల మనదే, అన్ని మనే, పంచభూతాలు మనే, భూమి పంచభూతాలు మనే. జీనాయ రైనాయ జీనాయ మరణయ ఇస్కే శివ జానా. కాబట్టి అది కావాలని కొందరు కుట్రపూర్తిగా చేస్తున్నారు. ఎందుకంటే అది ఒక కమ్యూనిటీ అంటే పెద్ద నేరం. కానీ అతను తిట్టాడంటండి, కులం పేరు పెట్టి తిట్టడం వల్లనే ఇష్యూ అయింది. ఇది అంత తిట్టాల్సినంత అవసరం అంటే వాళ్ళకంత మేము లోకు అయిపోయామా? మా దగ్గర బతకడానికి వచ్చి మా దగ్గర వ్యాపారాలు చేస్తూ మమ్మల్నే అంటారా అనేది ఇప్పుడు పాయింట్.
ఇప్పుడు సౌదీలో మన కొంత తెలుగు అతను మర్డర్ చేశాడండి. ఏం చేయమంటారు ఇప్పుడు అందరు? ఇప్పుడు మేమే సాయం చేస్తున్నాం. ఇప్పుడు ఖతార్లో ఒకళ్ళు పట్టుడు జైల్లో. ఇప్పుడు వాళ్ళందరూ ఇదే మాట అంటే 17 లక్షల మంది మా దగ్గర బతుకుతందుకు వచ్చిన తెలంగాణ వాళ్ళు మమ్మల్ని మర్డర్ చేస్తారంటే ఎట్లా? చెప్పండి కదా, దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు సిరిసిల్ల కేటీఆర్ గారు కూడా ఇంతకు ముందు పర్సనల్గా వెళ్ళి డబ్బులు కూడా కేసు, ఒక పర్సనల్ కేసు ఉన్నది, అది మర్డర్ చేశారు సిరిసిల్ల వాళ్ళ 6. మీ వాళ్ళు వచ్చి మా వాళ్ళని మర్డర్ చేశారంటే ఇక అంతేనా? అరే కొద్దిగా ప్రపంచం గురించి తెలుసుకోండి రవి. ఇది వాళ్ళకంటే పాపం ఏదైనా ఉద్యోగాలు లేకనో, మైండ్ సరిగ్గా పనిచేయకనో, నోటికి కొంతమందికి నిరుద్యోగ సమస్య అంటే నిరుద్యోగ సమస్య ఈ రకంగా కలిపెట్టడం, రాజకీయ నిరుద్యోగం అంటే వాళ్ళు ఆ నిరుద్యోగం అనుకో పాపం. చదువుకున్న ఉద్యోగులు కాదు, రాజకీయ నిరుద్యోగులు ఉంటారు కొందరు. చదువుకున్న నిరుద్యోగులు గారు రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళకైతే మైండ్ పనిచేయక. ఇప్పుడు ఒకరు చేసిన సంఘటన జాతికంతా ఎట్లా అంటగడతామండి చెప్పండి? ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ తప్పు చేయట్లేదా? ఆంధ్రలో తప్పు చేయట్లేదు, తమిళనాడులో తప్పు చేయట్లేదు, మహారాష్ట్రలో తప్పు చేయట్లేదు. మరి మహారాష్ట్రలో ఒకరు తప్పు చేసిండు అనుకో, ఒక మహారాష్ట్రని మనం కొట్టినాం అనుకుందాం, మమ్మల్ని వచ్చి బొంబాయిలో కొడతారు అని మనం మొత్తం తెలంగాణలో అందరూ ఇలా కొడతారా? భీవాండీలు అట్లే ఇలా కొట్టాలా? లక్షలాది మంది ఉన్నారు. భీవాండి, మీరట్, ఢిల్లీ, యూపీ, వెస్ట్ బెంగాల్, ఏమంటారు కలకత్తా, చెన్నై జరిగాయి. ఎక్కడ సంఘటనలు జరిగాయి? వ్యక్తుల మధ్యన జరిగిన సంఘటనలు ఈ రకంగా చేయటమే పెద్ద తప్పు. అది వ్యక్తుల మధ్యన జరిగింది, వ్యవస్థలో జరగలేదు. వ్యక్తుల మధ్యన జరిగినప్పుడు చట్టం ఉంటుంది, న్యాయం ఉంటుంది, దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. మన భారత రాజ్యాంగం ప్రకారం, న్యాయ చట్టాల ప్రకారం ఏమేమి శిక్షలు వేయాలి తప్ప ఏమది ఎక్కడ చేస్తాం చెప్పండి? దాని కార్పెంటర్ చెప్పండి, ప్లంబర్ వర్క్ చెప్పండి ఎక్కడ కనబడుతున్నారు చెప్పండి. అదే అంటున్నా, వీళ్ళంతా వచ్చిన తర్వాత మన చేతి వృత్తుల వాళ్ళకి మేము పని చేసుకుంటున్నాం. మేము కూడా అమెరికాలో పని చేస్తున్నాం. తెలుగు వాళ్ళం. ఇప్పుడు మేము తెలంగాణ వాళ్ళము అమెరికాలో పని చేస్తున్నాము, లండన్లో పని చేస్తున్నాము, ఆస్ట్రేలియాలో పని చేస్తున్నాము, అరబిక్ కంట్రీస్లో పని చేస్తున్నాము, ఆసియా కంట్రీస్లో పని చేస్తున్నాం. మాకు నచ్చిందని మేము పని చేస్తున్నాం, వాళ్ళకి నచ్చిందని వాళ్ళు పని చేస్తున్నారు. ఇప్పుడు ఒడిశా వాడు వచ్చి ఇక్కడ ప్లంబర్ చేస్తున్నాడు అండి. మా తెలంగాణ వాళ్ళు కూడా ప్లంబర్ చాలా మంది ఉన్నారు గల్ఫ్లో. అవును సార్, అవును. సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలామంది వచ్చి ఇప్పుడు మాదాపూర్ వెళ్ళండి, మినీ ఇండియా 28 రాష్ట్రాలు ఉన్నారు. మేము పోయి అమెరికాలో చేస్తున్నాం. మాకు తెలంగాణ వాళ్ళకు, తెలుగు వాళ్ళకు తెలివి ఎక్కువ ఉంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ప్రపంచంలో అవకాశాలను వెతుకుంటాం. మేము వెతుకొని మాకు డాలర్లలో సంపాదించాలని ఉంది, వాడికేమో రూపాయలలో సంపాదించాలని ఉంది. కాబట్టి వెతుకుంటూ పోతున్నాం. దుబాయ్ ఏందండి 3 గంటలన్నర, ఇక్కడ కూర్చుంటే శంషాబాద్లో కూర్చుంటే 3 గంటలు దిగుతాం. నేనేమంటున్నానంటే ఇది ఓన్లీ రాజకీయ ప్రేరేపిత కుట్ర. ఇది దేశాన్ని విభజించే కుట్రల భాగం. ఇది దేశ విభజనకు ఒక పన్నాగాలు వండుతాయి ఇవన్నీ. బాగా డేంజర్ ఇది. వీడికి అంటుకున్న రోగం వేరొకరికి అంటుకుంటే, ఈ వైరస్ ప్రతి ఒక్కరికి అంటుకున్నది ఒక దేశ విభజన అవుతుంది. ఇప్పుడు ఒరిస్సా వాడు అంటాడు చలో బాగో తెలంగాణ అంటాడు, మహారాష్ట్ర అంటాడు భీవాండికి వద్దారు చల్ మీరెందుకురా మీరు ఏమంటారు మిల్లు ఉన్నాయి మన వాళ్ళందరి బాగో తెలంగాణ అంటాడు. వ్యాపారాలు చేసుకోవడం తప్పు కాదు. వ్యాపారాలు సరిగ్గా సక్రమమైన వ్యాపారాలు చేయకపోతే నువ్వు అంటున్నావు కదా, బిల్లు లేదు, కాకరకాయ లేదు, బిల్లు లేకపోతే కంప్లీట్. అవును. ఇప్పుడు జిఎస్టీ కూడా ఎగ్గొడుతున్నారనేది కూడా అలాంటి అదేనంటే ఇప్పుడు అది అసలు జిఎస్టీ కూడా కాదండి. కొన్ని గ్రామీణ స్థాయి కుటీర పరిశ్రమలల్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న చేతి వృత్తులు, ఆ వృత్తులు చేసుకుంటే వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు కొన్ని షాపులు కొనుక్కొని వాడు బిల్లు ఇయ్యాడు, వీడు బిల్లు తీసుకోడు. సార్ వీడు అమ్మిండేమన్నా వోల్టా ఏసీ తయారు చేసిండా, వోల్టాస్ ఏసీ అమ్మిండా వీడు. చిన్న చిన్న గ్రామీణ జాతిలో ఇప్పుడు గన్నీ బ్యాగ్స్ ఉంటాయి, చిన్న జూట్ ప్యాకెట్స్, జూట్ మిల్స్, జూట్ బ్యాగ్స్ ఉంటాయి. అవి తయారు చేస్తారు మహిళలు. తయారు చేసి ఇక్కడ నార్త్ ఇండియా లేకపోతే సౌత్ ఇండియా లేకపోతే తెలుగు దుకాణం పెట్టుకుని అమ్ముతారు. బిల్లు లేకుండా చాలా తగ్గుతుంది. బిల్లు లేకుండా ఇప్పుడు ఇండియన్ ఎకనామిక్లో 80% బిల్లు లేకుండా ఉంటుంది. మరి ఢిల్లీలో పోమండి, ఆడ పఠాన్ మార్కెట్ అని ఉంటుంది, ముసరాంబాగ్ కాడ, ముసరాంబాగ్ అంటారు కరోల్ బాగ్, అక్కడ పఠాన్ మార్కెట్ అని ఉంటుంది. డైలీ సుమారు కొన్ని లక్షల మంది ఎలక్ట్రానిక్స్ 90% ముస్లిం సోదరులు ఉంటారు అక్కడ. బాగా ముస్లిమా? ఇది కరెక్ట్ కాదండి.
ప్రతి వ్యాపారంలో లొసుకులు ఉంటాయి. లొసుకులు లేని ప్రపంచంలో ఒక దేశంలో కాదు, తెలివైన వాడు తెలివి లేనివాడు ప్రపంచం అంటున్నారు. కాబట్టి చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాలల్లో అవి ప్రొడక్ట్, ఇప్పుడు ఉదాహరణగా స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. స్టాండర్డ్ మెయింటైన్ గ్రామీణ ప్రాంతంలో తయారు చేసే కుండ అనుకో, కుమ్మరి కుండ అనుకో, ఆ స్టాండర్డ్ దానికి ఐఎస్ఐ స్టాంప్ ఎక్కడికి వెళ్ళి కుమ్మరైనా లేలేదు బాబు. కమ్మరాయన ఒక వస్తువు తయారు చేసిండు, కూడవెళ్ళి తయారు చేసిండు, దానికి ఐఎస్ఐ స్టాంప్ ఎక్కడికి వెళ్ళి కమ్మరాయన పోయి. కొద్దిగా గ్రామీణ ఎకనామీ మీద నాలెడ్జ్ ఉండాలా, లేకపోతే మన పూర్వీకులు ఏమేమి ఉన్నాయి మన గ్రామీణ ప్రాంతాలలో. మీరు అన్నారు కదా ఇప్పుడు, సరే అదే కుండలు చేసేవాళ్ళు కూడా రాజస్థాన్లో కుండలు అమ్ముతున్నారు. అదే వడ్రంగి పని చేసేవాళ్ళు మనోళ్ళు చేయక వాళ్ళకి అవకాశాలు లేక వాళ్ళు వచ్చి చేస్తున్నారు, అవకాశాలు కూడా వాళ్ళకే ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు. మన అవకాశాలు అట్లా కాదండి, మన అదే సింపుల్. మా ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, మా ఎలక్ట్రీషియన్స్ మేము దుబాయ్లో పోయి చేస్తాం, మాకు సాలరీ ఎక్కువ వస్తుందని. ఓహో. మరి ఇప్పుడు మా దగ్గర మొత్తం ఇప్పుడు నువ్వు కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఆదిలాబాదు, నిజామాబాదు, మా ప్రాంతం అంతా వెల్ ప్రొఫెషనల్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్సు, మేస్త్రీలు. మరి ఇక్కడ కానరారు మేస్త్రీలు మాకు మా వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మొత్తము హైదరాబాద్లో ఏదైతే న్యూ సిటీ అనుకుంటారా, హైటెక్ సిటీ అనుకుంటారా, ఆ ప్రాంతాలలో ఎక్కడ బిల్డింగ్లలో పోయి చూడండి, తెలుగు వాళ్ళు 10% కన్నారు, తెలంగాణలో 5%. అదే దుబాయ్ చూడు, మా వాళ్ళు 90% ఉంటారు అక్కడ. ప్లంబర్ మావాడు ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు. మా వాళ్ళకి కొద్దిగా ఎక్కువ సంపాదన మీద అక్కడ కొద్దిగా మాకు ముందు నుంచి అవకాశాలు ఉన్నాయి, కొద్దిగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా సాధ్యత ఎక్కువ వస్తుందని పోతారు. తప్పేముంది అంటున్నాం. నేను అనేది ఏంటంటే ఈరోజు ఇట్లాంటి విధానాల వల్ల, ఇట్లాంటి పోకడల వల్ల దేశం చాలా నష్టం కలుగుతుంది. ఇది దేశం అల్లకల్లోలమైంది. మరి చెప్పు కదా, మరి ఇది ఒక్కటే ఎందుకు అంటున్నావు? గో బ్యాక్ వెస్ట్ బెంగాల్ అంటే రేపు తెలంగాణ వరినాట్లు ఎవరు చెప్పండి, మరి మీరు లేస్తారు ఇప్పుడు ఈ చర్చలలో పాల్గొన్న వాళ్ళందరూ. మాకు వరినాట్లు వస్తాయి మాకు. ఇప్పుడు ఏ వరినాట్లు అంతా ఎక్కడికైనా వెళ్ళి చూడండి, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎత్తున్నారు మొత్తం. మీరు ఎక్కడ చూడండి కార్పెంటర్స్ అంతా రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. ఎక్కడన్నా చూడండి మొత్తం మీరు 90% పల్లెకు. అవును, ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళే. మళ్ళీ మా వాళ్ళు చేస్తారు, బయట దేశాలు చేస్తాం, కొందరు ఇక్కడ కూడా చేస్తాం. ఎవరి అవకాశాలను మనం వెతుకుంటాం, ఎవరి టాలెంట్ మనం వెతుకుంటాం. ఇప్పుడు మా తెలుగు వాళ్ళలో ఎక్కువ సాఫ్ట్వేర్ క్రేజ్. అవును, సరే ఎవరు ఇష్టం వచ్చిన రంగం వాళ్ళు ఎత్తుకున్నాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే హీరో సాఫ్ట్వేర్ కాదు. ఇప్పుడు మా పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, మా తల్లిదండ్రులంతా మేము వ్యవసాయం చేసినాం కదా, వాడు మార్చుకున్నాడు ప్రొఫెషను. మార్వాడి వాడు ఇది చేయాలా, తెలంగాణ వాడు ఇది చేయాలా, వెస్ట్ బెంగాల్ వాడు ఇది చేయాలా కాదు. భారతీయులు భారతదేశంలో ఎక్కడైనా, ఏ చోటైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ పైన చేసుకోవచ్చు. కాకపోతే సార్ ఇక్కడ మన ప్రాంతం కానీ ఒక్కటి ఏంటంటే కొన్ని స్థానికంగా ఉండే కొన్ని పరిశ్రమలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సింది, కొన్ని కుల వృత్తులకు నష్టం జరగకుండా, కొంత గ్రామీణ ప్రాంతంలో నష్టం లేకుండా జరగకుండా చూసుకోవాలి. అది తప్పలేదు దాంట్లో. కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఎందుకంటే దూర ప్రాంతాలకు పోలేరు, సిటీలలో వచ్చి బతకలేరు కాబట్టి కొన్ని ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అలా అని మొత్తం ఇలా అని కాదు, కానీ జనరల్గా ఇప్పటివరకు ఏం లేదు. చిన్న వ్యక్తిగత కక్షలతోనేటో ముందుకెళ్ళింది, చిన్న సంఘటనతో. అది సికింద్రాబాద్లో జరిగిన పార్ట్ మార్కెట్లో జరిగిన సంఘటనకు అది మసిబూసి మారేడుకాయ. ఇంతకుముందు చేసిన రాజకీయ నాయకులు ఎట్లయితే మత కల్లోలాలు పెట్టిర్రో, ఇప్పుడు ఈ రకమైన రాజకీయ నిరుద్యోగులు మళ్ళీ దీనికి ఒక మత కల్లోలం, అంటే ఇదొక మత కల్లోలాగా ఇదొక కల్లోలం అన్నట్లు, ఇదొక కొత్త రకం కల్లోలం. కానీ మరి ఇక్కడ నిన్న పృథ్వీ గారిని, అదేవిధంగా తెలంగాణ శ్యామ్ని అరెస్ట్ చేసే విధానాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఒక ఎమ్మెల్యేగా? నువ్వు తెలంగాణ వాదిగా పోనీ, తెలంగాణ వాదైనా తెలంగాణ వాదైనా ఎవరైనా సరే విద్వేషాలు రెచ్చగొట్టద్దు. నేను రెచ్చగొట్టిన నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు, తప్పేముంది. నేను రెచ్చగొట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో న్యాయం లేదు. న్యాయము అన్యాయం మళ్ళీ మీకు అదే చెప్తున్నాను కదా. గో బ్యాక్ మార్వాడి ఎందుకంటావు, గో బ్యాక్ వెస్ట్ బెంగాల్ అంటావు, రేపు తెల్లారి నీకు మూడు మంచి లేకపోతే ఎట్లా? వెస్ట్ బెంగాల్ కూడా గొడవ పడతాడు అన్న ఓటర్లో తాగి. ఇప్పుడు నేను మొత్తం క్రైమ్ డాటా తీయండి. మరి ఇప్పుడు 2014 నుంచి క్రైమ్ డాటా తీయండి. క్రైమ్లో ఎంతమంది కొట్టుకున్నారు, తెలంగాణ వాళ్ళు ఎంతమంది కులంతో తిట్టుకున్నారు, తెలంగాణ వాళ్ళు ఎంత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టుకున్నారు. ఓకే, ఆ రిపోర్ట్లోనే వస్తాయి. మరి అన్నిటికన్నా ఈరోజు నేను బహిరంగంగా చెప్తున్నా, ఈ నార్త్ ఇండియా కమ్యూనిటీ, ఈ ట్రేడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, వాళ్ళు మార్వాడీస్ అంటారు, జైన్స్ అంటారు, అగర్వాల్స్ అంటారు, పటేల్స్ అని ఈ కార్పెంటర్స్, అది సామిల్స్ ఉంటాయి. 99% ఏ గొడవల కోరిలు పోరు, అస్సలు కోరు. వాళ్ళ విధానము, వాళ్ళ పద్ధతి, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు వెల్కమ్ చెప్పే పద్ధతి, నిజంగా కూడా వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి భారతీయులుగా, మరి ముఖ్యంగా హిందువులు కూడా. భారతీయులు నిజంగా మీరు అన్నట్టుగా ఒక వ్యాపారం చూసి నేర్చుకోవచ్చు. నార్త్ ఇండియన్ ముస్లిమ్స్ కూడా చాలా పద్ధతిగా ఉంటారు, ట్రేడ్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు.
ఆ ర్యాష్, ఆ లాంగ్వేజ్, ఇప్పుడు లోకల్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఏమి ఉండేవి వాళ్ళకి. ఇంత పద్ధతిగా ఉంటారు కాబట్టి అది ఏదో రాజకీయ ప్రేరేపిత చర్య. దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇది మొత్తానికి మొత్తం భారతదేశాన్ని ఒక నిప్పుల గుండంలాగా నెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. చాలా మంది ఏమన్నారంటే సార్, సనాతన ధర్మానికి తూట్లు పొడిచే విధంగా చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ మాట్లాడుతున్నారు కొంతమంది. సనాతన ఎవరో కాదు, మార్వాడిసే మాట్లాడుతుంది. సనాతన ధర్మం మీద దెబ్బ పడుతుంది, ఇది దీనివల్ల ఈ సనాతన ధర్మం దెబ్బ కొట్టడానికి ఇది చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నిన్న నిజంగా అన్నది కూడా కరెక్ట్గా వచ్చేది. ర్యాలీ చూశాను నేను. మొత్తం ఆ రోహింగ్యా ముస్లిమ్స్, ఆ బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లిమ్స్ ఉన్నారు ఆ ర్యాలీలో. గో బ్యాక్ మార్వాడీస్ అనేది ర్యాలీ ఏదో పెట్టారు, నాకు వీడియో ఎవరో పెట్టారు. వీడికి ఏంది లేపుకొని పెట్టిండు రోహింగోడు, క్యాప్ తీసిండు పెట్టిండు, చలో అంటాడు. వీడెవడు మమ్మల్ని వాడు మా సోదరుడు, మా భారతీయుడు, వాడికి అన్ని హక్కులు ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రకారం, మాకెన్నున్నాయి అన్నీ ఉన్నాయి ఈడ కూడా. కాబట్టి మొత్తానికి మొత్తం మీరు అన్నట్లు అయితే సనాతన ధర్మం మీద ఇట్లాంటి సన్నాసుల వల్ల ఏం కాదు, నష్టమేం జరగదు. సనాతన ధర్మం నిత్యనూతనమై వెలిగే నేల ఇది. ఎవడన్నా ఇట్లాంటి కుట్రలు ఇట్లా చేసినారంటే, రాజకీయ కుట్రలు ఇట్లా చేసినారంటే దానికి తగిన సమాధానం, ప్రజలలో చైతన్యం వచ్చినప్పుడు మీకు తగిన సమాధానం చెప్తారు దానికి. సో నిన్న ఒక మార్వాడి అంటే జిగ్నేష్ దోషి అనే అతను మాట్లాడుతూ తెలంగాణలో మీరు తాగుతారు రాబోయే, మీరు తింటారు అన్న ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అని మీరు అనుకుంటారా? మరి ఇంతకుముందు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అడిగినప్పుడు ఎందుకు అడగలేదు? మేము ఆయన ఓపెన్గా అన్నాడు కదా, కొద్ది తెలంగాణలో కళ్ళు బొట్టు అలవాటు ఉంటుంది అన్నాడు కదా. సరే ఆయన అన్నాడు అంటే మన తెలంగాణ అట్లా కాదా, మన మాజీ సీఎం. మాకు నిజంగా కూడా ఏం తప్పు లేదు, తెలంగాణ వాళ్ళం ఎక్కడ సిగ్గుపడం మేము. మాకు కొద్దిగా అలవాట్లన్నీ సాంప్రదాయబద్ధంగా వచ్చినాయి తప్ప ఈరోజు నేర్చుకోలేదు. మా తాత ముత్తాతలు కూడా తాటి కళ్ళు, ఈత కళ్ళు అన్ని తింటారు. అడవి కేవలం తాగుబోతులే మీరు, మీకు వ్యాపారాలు చేయడం చేత కాదు, మీకు బతకడం చేత కాదు అన్నట్టుగా ఒక్క వ్యక్తిత్వ వ్యవస్థను తప్పండి. ఎవడో ఒకడన్నంత మాత్రాన కాదు, మాకున్న అలవాట్లు మాకున్నాయి. ఈరోజు భారతదేశంలో మేము ఈరోజు మా తెలంగాణ వాళ్ళము ఏమో నిరూపించుకున్నాము. ఈరోజు భారతదేశం అంత అబ్బురపరిచినట్టు తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాము. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ ఇంత ఫేమ్ ఎందుకైంది? నిజాం కాలం ఉన్నప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ ఉన్నాం. ఓన్ రైల్వే ఉంది, ఓన్ ఎయిర్వేస్ ఉంది. ఓకే, రాజు వేరే ఉండొచ్చు, పోతే రాచి రంపాన పెట్టిండొచ్చు మమ్మల్ని, కానీ మేము కష్టం మాత్రం మానలే కదా. ఉస్మానియా యూనివర్సిటీకి ఇటుకలు మోయడం మానలే కదా మా తాతలు. చార్మినార్కి ఇటుకలు మోచింది కూడా మా తాతలే కదా. గోల్కొండకి ఇటుకలు మోచింది కూడా మా తాతలే కదా. కష్టజీవులం మేము, ఎప్పుడు కష్టజీవులం. కడుపు నిండా తాగుతాం, కడుపు నిండా తింటాం, చిందెత్తాం. వాట్ ఈజ్ రాంగ్ అంటే అమెరికాలో వేయాల చిందులు అంటే మేము వేయద్దా తెలంగాణ వాళ్ళకి చిందులు? కానీ మేమేంటంటే కొద్దిగా ఓపెన్ అప్ ఉంటాం, తెలంగాణలో ప్రేమిస్తాం చాలా. మా ప్రేమ గుణము, బోలతనము ఇది కొందరికి ఆ ప్రేమను అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేది. దాడులు మళ్ళీ మీకు అదే చెప్తున్నా. మీరు క్రైమ్ రికార్డు తీయని దేనికంటే దానికి శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాండి. మాండూ పాండు నయ్యే తెలంగాణ का विधायक है, हम तेलंगाना के विधायक है। बोल रहा हूँ जब पूरा 10 साल से जो भी क्राइम रिकॉर्ड निकालो अभी 11 साल से कौन सा जात उसमें इन्वॉल्व हुआ जब मालूम पड़ता, जब क्या करेगा? 90% क्राइम एक कम्युनिटी करता। जेलों में जाके देखो, कोर्टों में जाके सब जगह में जाके देखो, तुम जेल में जाके देखो कौन सा जात का ज्यादा रहता, कोर्ट में जाके देखो कौन सा क्लाइंट ज्यादा रहता। इसका मतलब वो नहीं है ना, వాళ్ళు ఎవరో చేసినంత మాత్రం. ఇప్పుడు తీయండి కమ్యూనిటీ క్రైమ్ రికార్డ్ తీయండి. మార్వాడీస్ అండ్ నార్త్ ఇండియన్, మార్వాడీస్ ఒకటి కాదు, ఒకళ్ళు మార్వాడి అంటారు, వాళ్ళ జైంట్స్ ఉన్నారు, వాళ్ళ తినే అలవాట్లు కూడా మనం ఇంకా 100 ఏళ్ళకి కూడా తినాం. అంటే మంచి ఒక శుద్ధత, వెజిటేరియన్స్, ఒక పద్ధతి, ప్రేమ, దేవుడు, ప్రజలు, మంచిగా పేదలకు అన్నదానము, పేదలకు దాన ధర్మాలు, గుళ్ళు. రైల్వే స్టేషన్లో చూడండి గోశాలలు, నీళ్లు, రైల్వే స్టేషన్లలో వాటర్. మీరు చూడండి, అది ప్రేమ గల జాతి, అది దాన ధర్మాలు చేసే జాతి, ధర్మాన్ని కాపాడే జాతి. దేనికంటే ఎక్కడంటే అక్కడ ఎన్ని వందల మంది, వేల మంది కూడా చర్చ చేస్తాను నేను. కానీ మీరు ఇప్పుడు ఇలా మాట్లాడితే ఒక తెలంగాణ వాడు ఉండి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని మాట్లాడుతారు. తెలంగాణ లేదండి, తెలంగాణలో ఏమంటలేండి, ఏమో మేము తెలంగాణ వాళ్ళము, మేము కష్టపడతాం, మేము సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాము. ఇప్పుడు మా వాడు ఒక నిజామాబాద్ జిల్లా రెడ్ బస్ అని పెట్టిండు, 500 కోట్ల కమ్మిండు. రెడ్ బస్ అంటే అవును, నేను అనేది ఏంది అంటే మా తెలంగాణ వాళ్ళు తెలియలేదు. ఎట్లా సాఫ్ట్వేర్ కంపెనీలు పెడుతున్నాము, కాంట్రాక్ట్లు చేస్తున్నాము, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వేస్తున్నాము, ఫార్మా కంపెనీలు పెట్టినాము, అద్భుత రాజకీయ రంగంలో ఉన్నాము, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినాము. రాజకీయ రంగం మొత్తం మాదే కదా.
95% ఎక్కడో అడకపూడి గాంధీ లాంటి ఒక ముగ్గురు నలుగురు అది కూడా ఇక్కడ పుట్టి పెరిగిన రోజు ఆంధ్రలో అయినంత మాత్రం ఏమవుతుంది? మేము కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చినాము 100 ఏళ్ళ కింద. వాళ్ళు వస్తే 100 ఏళ్ళ కింద వెళ్ళొచ్చు, మేమైతే 300 ఏళ్ళ కింద తెచ్చినచ్చు. ఎక్కడో ఒక చోట మానవ జాతి మనకడ ఒక్కడి నుంచో మొదలవుతుంది కదా. ఇది ఒకటి ఇదొక రకంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసి కుట్రలో భాగం. ఈ దేశం పురోగతి సాధిస్తుంటే, అభివృద్ధి సాధిస్తుంటే ఇప్పుడున్న కొందరు రాజకీయ నిరుద్యోగులు దీన్ని డైవర్షన్ చేయటము. దయచేసి మీకు కూడా చెప్తున్నాను, వెబ్ ఛానల్స్ కావచ్చు, మిగతా ఛానల్స్ కావచ్చు, దీని మీద చర్చలు బంద్ చేయండి. దీని మీద ఎంత చర్చలు చేసి దానివల్ల అసహ్యకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా రేలు లేని కొత్త వాళ్ళు జుట్టు పోసులు బిట్టు వీళ్ళు అందరూ పుట్టుకొస్తారు ఇంకా. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచో ముగించేయండి. ఇది కావాలని మాంటేలు చేస్తున్నారు. అందరం కలిసి ఉందాం, భారతీయులందరం కలిసి ఉందాం. ఒకటి తెలంగాణ మాకు ప్రత్యేక అస్తిత్వం ఉంటుంది, మాకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది, మా బతుకమ్మ మాకు ఉంటుంది తప్ప మిమ్మల్ని మీరు దాండి ఆడుకోవచ్చు, మేము బతుకమ్మ ఆడుకుంటాం. మీరు మీ పద్ధతులు పాటించవచ్చు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు పాటించండి. మరి మాకు ఇంతకుముందు దుర్గమాత లేకుండా అది వెస్ట్ బెంగాల్ నుంచే బాగా వచ్చింది మాకు ట్రెండ్. ఊర్లో చేస్తున్నాం, తప్పేముంది? మా దేవత హిందువులకు దేవత, తప్పేముంది? మన కనకదుర్గమ్మ వాళ్ళు కాళికమ్మ అంతే. మేమేమంటున్నామంటే ఒకటి ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ అస్తిత్వం అందరికన్నా మాకు ఉంది. కానీ ప్రతిదాన్ని ఈ రకంగా చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుంది. దేశం విచ్ఛిన్నమయ్యే ఒకటైంది, విడిపోయి వేలాది మంది లక్షలాది మంది ఆత్మతర్పణ చేసి తెచ్చిన స్వాతంత్రంగా ఇక ఓడి పడతాడు, మైక్ దొరికింది కదా, బొమ్ము దొరికింది కదా, మేము మాట్లాడతాం, పైపు దొరికింది కదా, ఇష్టమైనట్టు మాట్లాడితే దీని మీద కఠినమైన చట్టాలు చేసి ఇట్లాంటి ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచే వాళ్ళని ఈ దేశంలో ఉన్న కఠిన చట్టాలు మార్చి వాళ్ళని చట్టం ప్రకారం శిక్షించాల్సిందే, ఇట్లాంటి వైషమ్యాలను పెంచే వాళ్ళని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.